మమ్మల్ని మికిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘనమైన శ్రేష్టమైన నామాన్ని బట్టి వేలాది వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. ప్రతిదిన మీ రీతిగా మీ పాదాల చెంత చేరి శ్రేష్టమైన మీ మాటలు ధ్యానించడానికి మీరు ఇస్తున్న మహాకృపను బట్టి వందనాలు. అయా, వాక్యం వింటున్న మా శ్రోతలందరినీ దర్శించండి, దీవించండి, బలపరచండి. ముఖ్యంగా ఎగ్జామ్స్ రాస్తున్న బిడ్డలందరినీ బట్టి ప్రార్థిస్తున్నాం. అట్లాగే కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాస్తున్నారు బిడ్డలు, డిఎస్సి, బ్యాంక్, రైల్వే ఎగ్జామ్స్ రాస్తూ ఉన్నారు. బిడ్డలందరికీ మంచి ఉద్యోగాల్లో వారిని ఉంచండి, మంచి ఉద్యోగాల బిడ్డలకు దయచేయండి. అట్లాగే విదేశాల నుండి చక్కగా ఉద్యోగాలు చేస్తున్న బిడ్డలు, పని చేస్తున్న బిడ్డలు ఉన్నారు. వారికి వారి డ్యూటీల విషయంలో మీ యొక్క ఆశీర్వాదాన్ని బట్టి బలపరచండి. దూర ప్రాంతాల ఉద్యోగాలు చేస్తున్న బిడ్డలను కూడా దీవించమని, హాస్టల్ నుండి చదువుతున్న బిడ్డలు చక్కని ఆరోగ్యముని క్షేమం ఇచ్చి నడిపించండి. అనారోగ్యంతో ఉన్న వారికి శ్రేష్టమైన ఆరోగ్యమునిచ్చి బలపరిచి లేవనెత్తుమని, వివిధ సంఘాల్లో ఉన్న సకల పరిశుద్ధులకు మీ కాపుదల భద్రత ఇచ్చి నడిపించమని యేసయ్య పరిశుద్ధ నామములు అడిగి వేడి ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమెన్. అందరికీ వందనాలండి. నిన్నటి దినంలో మనం కీర్తన గ్రంథం 18వ అధ్యాయం 48 చరణాల వరకు మనం ధ్యానం చేసామండి. ఈరోజు 49, 50 ఈ 2 చరణాలతో 18వ అధ్యాయం పూర్తవుతుంది. కీర్తన గ్రంథం 18వ అధ్యాయం 49వ చరణం అండి. అందువలన యెహోవా, అన్యజనులలో నేను నిన్ను ఘనపరిచెదను, నీ నామకీర్తన గానము చేసేదను. 50వ చరణం అండి. నీవు నియమించిన రాజునకు గొప్ప రక్షణ కలుగజేయువాడవు, అభిషేకించిన దావీదునకును అతని సంతానమునకును నిత్యము కనికరము చూపువాడవు. పిల్లలు, ఇక్కడ మనం 49వ చరణంలో అందువలన యెహోవా, అన్యజనులలో నేను నిన్ను ఘనపరిచెదను, నీ నామకీర్తన గానము చేసేదను అంటున్నాడు. అంటే దేవుడు తనతో చేసిన నిబంధనని దావీదు జ్ఞాపకం చేసుకొని, ఏ నిబంధన అయితే చేసి ఏ రీతిగా అయితే దేవుడు దావీదుని కాపాడుతూ వచ్చాడో దాన్ని బట్టి అందువల్ల యెహోవా, అన్యజనులలో నేను నిన్ను ఘనపరుస్తాను అంటున్నాడు. 89వ అధ్యాయం 3-4 వచనాలండి. దావీదుతో చేసిన నిబంధన ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. కీర్తనలు 89వ అధ్యాయం 3-4 చరణాలు. నేను ఏర్పరచుకున్న వానితో నిబంధన చేసి ఉన్నాను, నిత్యము నీ సంతానమును స్థిరపరిచెదను, తరతరములకు నీ సింహాసనమును స్థాపించెదనని చెప్పి నా సేవకుడైన దావీదుతో ప్రమాణం చేసి ఉన్నాను. ఆ ప్రమాణాన్ని, ఆ నిబంధనని దావీదు జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాడు. అట్లాగే దినవృత్తాంతాల మొదటి గ్రంథం 17వ అధ్యాయం 7-14 వరకు చదివితే ఈ నిబంధన విషయమే అక్కడ మనకి తెలియజెప్తూ ఉన్నారు. కాబట్టి దేవుని యొక్క పరిశుద్ధమైనటువంటి పరిస్థితుల్లో ఏ రీతిగా కృతజ్ఞతాస్తుతి చెల్లిస్తున్నాడో చూస్తున్నాం. కీర్తన ప్రారంభంలో శత్రువుల వల్ల, లేదంటే రకరకాలైనటువంటి శోధనల ఇబ్బందుల వల్ల చాలా విషయాలు మాట్లాడుకుంటూ వచ్చినా చివరికి వచ్చేసరికి దేవుని యొక్క రక్షణను బట్టి, దేవుని యొక్క కాపుదలను బట్టి, దేవుడిస్తున్నటువంటి ఆ విడుదలను బట్టి దావీదు, అన్యజనులలో నేను నిన్ను కీర్తిస్తాను, ఘనపరుస్తాను, నీ నామ కీర్తన గానము చేస్తానని చెబుతూ ఉన్నాడు. దేవుని స్తుతించడానికి ఆధారాలుగా కొన్ని వచనాలు మనం చూద్దామండి. దినవృత్తాంతాల మొదటి గ్రంథం 5వ అధ్యాయం 13వ వచనం, 20వ అధ్యాయం 22వ వచనం, 31వ అధ్యాయం 2వ వచనం, అట్లాగే కీర్తనలు 35, 28, 51, 15, యెషయా గ్రంథం 12వ అధ్యాయం 1వ వచనం, లూకాసు సువార్త 2వ అధ్యాయం 20వ వచనం, 19వ అధ్యాయం 37వ వచనం, అపోస్తలుల కార్యాలు 2:47. ఈ వచనాలన్నింటిలో కూడా దేవుని స్తుతించడానికి ఆధారాలు కనిపిస్తూ ఉంటాయండి. దేవునికి కృతజ్ఞతాస్తుతి చెల్లించడానికి ఆధారాలు కనిపిస్తాయి. దేవుని స్తుతించడం ఎలాగనేటువంటి విషయాలు ఈ వచనాల్లో మనం చూడొచ్చండి. కాబట్టి 49వ చరణం ద్వారా దేవుణ్ణి స్తుతిస్తూ ఉన్నాడు. మనకు చేసిన గొప్ప కార్యాలను బట్టి మనం కూడా దేవుణ్ణి నిత్యము స్తుతించాలి. దేవుడిచ్చిన మరొక రోజును బట్టి స్తుతించాలి. దేవుడిచ్చిన ఆయుష్ను బట్టి, దేవుడిచ్చిన ఉద్యోగాన్ని బట్టి, దేవుడిచ్చిన కుటుంబాన్ని బట్టి, దేవుడిచ్చిన సంఘాన్ని బట్టి, సమస్తాన్ని బట్టి మరి దేవుని మనం నిత్యము స్తుతిస్తూ ఉండాలి. 50వ చరణం అండి. నీవు నియమించిన రాజునకు గొప్ప రక్షణ కలుగజేయువాడవు, అభిషేకించిన దావీదునకును అతని సంతానమునకును నిత్యము కనికరము చూపువాడవు. ఇది ఒక ప్రవచనాత్మకమైనటువంటి భాగంగా
వచనంగా మనం చూడొచ్చండి. కీర్తనల్లో ఇది 14వ ప్రాఫెసీగా, 14వ ప్రవచనంగా మనం చూడొచ్చు. ఇది పూర్తిగా దేవుని యొక్క కుమారుడైనటువంటి లేదా దావీదు సంతానమైనటువంటి యేసుక్రీస్తు విషయంలో ఈ వచనం పూర్తిగా శరీరరీతిగా నెరవేరింది దావీదు వంశం నుండి వచ్చినటువంటి ప్రభు అయిన యేసుక్రీస్తులోనే. మత్తయి సువార్త 1:1 ఆ మాట మనం చూడొచ్చండి. మత్తయి సువార్త 1:1 అబ్రహాము కుమారుడగు దావీదు కుమారుడైన యేసుక్రీస్తు వంశావళి. దావీదు కుమారుడు యేసుక్రీస్తు అనే విషయం చాలా చోట్ల మనం చూస్తాం సువార్తల్లో. అదే విషయాన్ని ఇక్కడ ప్రవచనాత్మకంగా మనం చూస్తున్నామండి. ఆయన దావీదు కుమారుడు అనే విషయాన్ని మనం చూస్తాం. లూకాసు సువార్త 1:75 దావీదుకు కొమ్ము అనే విషయాన్ని మనం చూస్తాం. అట్లాగే ఇర్మియా గ్రంథం 23వ అధ్యాయం 5-6 వచనాల్లో దావీదుకు నీతి చిగురు అని క్రీస్తు వారిని గురించి మనం చూస్తామండి. అట్లాగే జకర్యా గ్రంథం 3:8 చిగురు అను నా సేవకుడు అనే మాట మనం చూస్తాం. మత్తయి సువార్త 21:11 ఆయన దావీదు కుమారుడు అనే విషయాన్ని ప్రజలు చెబుతారు. 26:71 ఒక చిన్నది చెబుతుంది. మార్కు సువార్త 1:24 దయ్యాలు చెబుతాయండి. మార్కు సువార్త 10:47 బర్తిమయి పిలుస్తాడు, దావీదు కుమారుడా నన్ను కరుణించు అని. మార్కు సువార్త 16:6 దూతలు చెబుతాయి. లూకాసు సువార్త 2:5 జనాభా లెక్కల్లో ఆ విషయమే రాయబడి ఉంటుంది. లూకాసు సువార్త 2:39 తన ఊరు అక్కడని చెప్తాడు. కాబట్టి ఈ విషయాలన్నీ కూడా ఆయన దావీదు కుమారుడు అనే విషయాన్ని స్పష్టంగా తెలియజేస్తూ ఉన్నాయి. కాబట్టి ఆయన జయించినటువంటి పరిస్థితుల్లో మెస్సియాగా రాబోతున్నటువంటి ఆ విషయంలో కీర్తనకారుడైనటువంటి దావీదు ఈ ప్రవచనాన్ని చెప్పడం అనేది కొన్ని వందల సంవత్సరాలకి ముందే రాయబడిన కీర్తనల్లో మెస్సియా ప్రవచనంగా 50వ చరణాన్ని మనం చూస్తున్నామండి. రాజునకు గొప్ప రక్షణ కలుగజేయవాడవు, నీవు నియమించిన రాజునకు. జకర్యా ప్రవచనం చెప్తాడండి. లూకాసు సువార్త 1వ అధ్యాయంలో 67 నుంచి 79 వరకు ఉన్న ఈ ప్రవచనాత్మకమైన గీతంలో జకర్యా చెబుతాడు, తన సేవకుడైన దావీదు వంశమునందు మన కొరకు రక్షణ శృంగమును అనగా మన శత్రువుల నుండి మనలను ద్వేషించు వారందరి చేతి నుండి తప్పించి రక్షణ కలుగజేసెను. దీనిని గూర్చి ఆయన ఆది నుండి తన పరిశుద్ధ ప్రవక్తల నోట పలికించెను. ఈ ప్రవక్తలు అందులో దావీదు కూడా ఒకరు. ఇక్కడ దావీదు గొప్ప రక్షణ కలుగజేసే దేవుని గురించి, ఆయన కుమారుడైన క్రీస్తు గురించి చెప్తూ ఉన్నాడు. అట్లాగే అభిషేకించిన దావీదునకును అతని సంతానమునకును నిత్యము కనికరము చూపువాడు. అభిషేకించబడిన వాడంటే క్రీస్తే. యేసు అన్న మాటకు రక్షకుడని, క్రీస్తు అన్న మాటకు అభిషేక్తుడని అర్థం. కాబట్టి అభిషేకించిన దావీదునకు అతని సంతానమునకు కూడా నిత్యము కృప చూపించే దేవుడని. అంటే ఇందులో దేవుని యొక్క మహిమ కనిపిస్తూ ఉంది. 3 విషయాల్లో ఆ మాట చూడొచ్చండి. ఒకటి, అభిషేకించిన వాడు అనగానే మెస్సియా, దావీదుకి, దావీదు యొక్క సంతానానికి కూడా ఈ 3 రకాలైనటువంటి వ్యక్తులకి నిత్యము కృప చూపిస్తున్నాడు, నిత్యము కనికరము చూపిస్తున్నట్టుగా ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. ఇది ఈ ప్రవచనం అనేటువంటిది దావీదుకి దేవుడిచ్చిన ప్రవచనం సమూయేలు 2వ గ్రంథములో 7వ అధ్యాయం 13 నుండి 16 వరకు చూడొచ్చండి. సమూయేలు 2వ గ్రంథం 7వ అధ్యాయం 13 నుంచి అండి. అతడు నా నామఘనత కొరకు ఒక మందిరమును కట్టించును, అతని రాజ్య సింహాసనమును నేను నిత్యముగా స్థిరపరచెదను. నేను అతనికి తండ్రినయ్యుందును, అతడు నా కుమారుడయ్యుండును. అతడు పాపం చేసినట్టు నరుల దండముతోనూ మనుషులకు తగులు దెబ్బలతోనూ అతని శిక్షించును గాని నిన్ను స్థాపించుటగా నేను కొట్టివేసిన సౌలునకు నా కృప దూరమైనట్లు అతనికి నా కృప దూరం చేయను. నీ మట్టుకు నీ సంతానమును నీ రాజ్యమును నిత్యము స్థిరమగును, నీ సింహాసనము నిత్యము స్థిరపరచబడును అని చెప్పాను. కాబట్టి దావీదుకి ఇచ్చిన ఈ యొక్క శ్రేష్టమైన వాగ్దానం మెస్సియాను గుర్చే. దావీదు కుమారుడైన క్రీస్తుకు, మెస్సియాకు ఈ యొక్క ప్రవచనం అనేది సూచిస్తున్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి
కీర్తనకారుడైన దావీదు చెప్పినట్టుగా ఆయన యొక్క మేలుల కొరకే మనం స్తుతి చెల్లించాలి. రెండవది, మెస్సియాగా ఆయన రాబోతున్నాడనే విషయాన్ని దావీదు చెప్పినట్టుగా ఆయన వచ్చాడు, తన పని ముగించుకుని వెళ్ళాడు, మరలా యూదుల రాజుగా కొదమ సింహంగా మరలా తిరిగి రాబోతున్నాడు. మరలా మనం సిద్ధపరుచుకుందాం, మనం సిద్ధపడి ఉందాం. దేవుడు తన మాటలు దీవించును గాక. ఆమేన్. అందరికీ వందనాలండి.